ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం సుఖశాంతులతో ఆరోగ్యాలతో చక్కని కార్యసిద్ధితో ప్రశాంతతతో కూడినటువంటి ఆ జీవనం పొందాలని, అలాంటి చక్కని ఆ శక్తిని పరమాత్మ మీకు ప్రసాదించాలని మనసారా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ, ఇక ఈ వారం అంటే 15 డిసెంబర్ నుండి 21 డిసెంబర్ వరకు గ్రహస్థితి ఆధారంగా నాకు తెలిసినంతవరకు ఈ వారం వారఫలాలు మేషాది ద్వాదశ రాశుల వారికి తెలిపే ప్రయత్నం చేస్తాను. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా గత వారంలాగే కాస్త ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి చిన్న చిన్న మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి ఏదో ఒక రకమైన ఆరాటం, ఏదో చెయ్యాలనేటువంటి తపన, కానీ జాఢ్యం, ఏదో తెలియనటువంటి సోమర్తనం, దేనికి ముందుకు వెళ్ళలేకపోవటం, కేవలం ఊహలు మాత్రం ఉండటం, ఆశలు దానికి తగినటువంటి ఆలోచనలు మాత్రం ఉండటం, కానీ దానికి తగినటువంటి నిజ జీవితంలో దానికి తగినటువంటి ప్రతిక్రియ ఉండకపోవటం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాలం వృధాగా గడిపేటువంటి అవకాశం ఉంది. ఇక మాటలు కాస్త జాగ్రత్తగా, తొందరపాటు లేకుండా ఎదుటి మనిషి యొక్క ఎదుటి వ్యక్తులను మనసు నొప్పించకుండా మాట్లాడే ప్రయత్నం చేయండి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం కూడా ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు నడిపేప్పుడు మాత్రం కాస్త 1-2 సార్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది. కష్టపడి శ్రమించండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. స్థలపరమైనటువంటి వివాదాలు ఏర్పడటం, లేదా అనవసరమైనటువంటి వివాదంలో ఉండేటువంటి స్థలాన్ని కొనుగోలు చేయాలని వెళ్ళటం, తద్వారా ఒక రకమైనటువంటి సంఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి. మీరు అనుకున్నటువంటి, మీరు ఊహించినటువంటి ఉత్తమమైన ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కొందరికి. ఇక ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా చక్కగా ఆనందదాయకంగా ఉంటుంది. మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ యొక్క నైపుణ్యాన్ని పై అధికారులు కానీ లేదా మీ యొక్క యాజమాన్యం కానీ గుర్తించేటువంటి అవకాశం ఉంది. కొందరికి ఒక రకమైనటువంటి ఆర్థికమైనటువంటి లబ్ధి కూడా చేకూరేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యం అంతంతంగా ఉండవచ్చు. కొద్దిగా ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక మానసిక ధైర్యం చక్కగా ఉంటుంది. రావాల్సినటువంటి ధనం చేతికి అందిన దాన్ని కాస్త విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటము, లేదా ఇంకో రకమైనటువంటి కాస్త ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాల్లో మాత్రం కాస్త వస్తువులను భద్రపరచుకోవడంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఏదేని ఒక పుణ్యకార్యం కొరకు, ఒక చక్కని సత్కార్యం కొరకు కొంత ధనాన్ని మీరు సహాయం చేయటమో లేక విరాళంగా ఇవ్వటం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాస్తామో ఆ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా
శ్రీ మహాలక్ష్మి ధ్యానం నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి. ప్రతి విషయంలోనూ ఏ పని చేయాలన్నా కానీ ఈ పని చేయాలా చేయకూడదా, ముందుకు వెళ్ళాలా వెళ్ళకూడదా, ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి సంఘర్షణాత్మకము సంశయాత్మకంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం అంతా కూడా. ఇక ఈ వారం కాస్త జీవిత భాగస్వామితో కానీ లేదా స్త్రీ పురుషుల యొక్క స్నేహాలలో ఒక రకమైనటువంటి చిన్న అవాంతరాలు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అనవసరమైన సమస్యలు విభేదాలు రాకుండా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక వ్యాపారాల విషయాలలో కాస్త మందకోడిగా కాస్త నెమ్మదిగా నడిచే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాలు కాస్త ఓపిక ఉండి అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు ఆవేశంతో తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కానీ మీ యొక్క పరాక్రమము, మీ యొక్క వ్యక్తిత్వము పరపతికి మాత్రం లోటు రాదు సుమ. అది మాత్రం యథావిధిగా ఉండేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసర విభేదాలు రాకుండా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా ఒక మీకు మిమ్మల్ని రక్షించుకునే విధంలో మిమ్మల్ని మీరు ఒక రకమైనటువంటి సంరక్షణాత్మకమైన ధోరణిలో ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తొందరపాటు మాటల వల్ల ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచకుండా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. సంతానం యొక్క ఆరోగ్య పరిస్థితి కాస్త నెమ్మదిగా మీకు అది కుదుట పడుతుంది. ధనం మాత్రం ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలలో ఒక రకమైన విభేదాలు కూడా రావచ్చు. ప్రతిదీ కూడా వ్యతిరేకంగా చూసేటువంటి స్వభావాన్ని కాస్త మానుకున్నట్లయితే ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, కానీ పెద్దగా చికాకులు కూడా తలెత్తకపోవచ్చు. యథావిధిగా జరిగేటువంటి వైద్య సేవనము, ఔషధ సేవను యథావిధిగా ఉండే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఇక దూర ప్రాంతాల్లో మీకు ఉండేటువంటి కొన్ని స్థిర చరాస్తుల విషయాలలో ఒక రకమైనటువంటి కదలిక, దానికి సంబంధించినటువంటి కొన్ని ఫైరవీలు చేయటం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం వీలైనంత వరకు ఎక్కువగా చాలా బిజీగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో మాత్రం చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని అదేవిధంగా వీలైతే గరికతో గణపతి అథర్వశీర్షంతో గణపతికి పూజ చేయించండి, అభిషేచన చేయించండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏదో తెలియనటువంటి మానసికంగా ఏదో ఒక చిన్న చికాకు, అది మీకే మీరు సృష్టించుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బంధువుల వల్ల శుభవార్తలు వింటారు. స్థిర చరాస్తుల విషయాలలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కానీ లేదా ఇంకేమైనా వివాదాస్పదమైనటువంటి కొన్ని విషయాలలో మీకు మేలు జరుగుతుంది. మీదే విజయంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక కొత్త స్నేహాలతో మానసికంగా ఉల్లాసంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రోత్సాహము, ప్రేరణ మీ యొక్క భవిష్యత్తు ఎదగడానికి అన్ని విధాలా మీకు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఉంటాయి. ఇక వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చక్కని సద్భావన, అవగాహన కలుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో మీకు చక్కని తోడ్పాటు ఇవన్నీ కూడా అందుతాయి. యాజమాన్యం యొక్క గుర్తింపు పొందుతారు. ఇక
విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు మీకు ఒక రకమైనటువంటి స్థిర నివాసం ఏర్పడడానికి కావాల్సినటువంటి పరిపూర్ణమైన యోగ్యత కూడా, దానికి కావాల్సినటువంటి అధికార పత్రాలు కూడా మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ రాశి స్త్రీలకు చక్కగా ఉంది, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. పెద్దగా చికాకులు ఏర్పడేటువంటి వారం మాత్రం కనపడటం లేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేయండి. వీలైతే సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గతంలో చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఒక రకమైన అశాంతి లేదా మానసికమైనటువంటి ఒక రకమైన నైరాశ్యం, సంఘర్షణ, వీటన్నింటికీ కూడా ఒక రకమైనటువంటి కాస్త ఊరట, కొంత ఉపశమనము లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా కూడా రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది. కొంత సమాజ సేవలో కూడా నిమగ్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ వారం. సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క విద్యా విషయాలలో కొంత మీరు ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశం కూడా ఉంది. వారి యొక్క అభివృద్ధి విషయంలో మీకు చక్కని ఆనందం కలుగుతుంది. ప్రయాణాలలో అనుకూలమైనటువంటి ఫలితాలే ఏర్పడవచ్చు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం కాస్త లాభించేటువంటి అవకాశం కూడా ఉంది. గృహంలో కాస్త ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గృహంలో చక్కని జీవిత భాగస్వాముల మధ్యలో ఒక రకమైనటువంటి సద్భావన, ఒక రకమైనటువంటి చక్కని అవగాహన ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఆరోగ్య సిద్ధి, ఆరోగ్యం కుదుటపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గతం కన్నా కాస్త అనుకూలంగా ఉండేటువంటి అవకాశమే ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీనృసింహ స్తోత్రం కానీ, శ్రీమన్నారాయణ కవచం కానీ నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికంగా సంఘర్షణ యథావిధిగా ఉండే అవకాశమే ఉంది. తమ సంతానం తమ మాటల్ని వినకపోవటం, తమకు తోచిన విధంగా తమ ప్రవర్తన, ఇవన్నీ కూడా కాస్త మానసికంగా ఒక రకమైనటువంటి అయోమయానికి గురి చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి, గృహంలో ఉండేటువంటి ఇంట్లో ఉండేటువంటి సభ్యుల యొక్క మధ్యలో సరైన అవగాహన లేకపోవటం, ఒకరి మాట ఒకరు పట్టించుకోకలేకపోవటం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వారు ఆలోచించడం, ఇలాంటివన్నీ కూడా వీటినన్నింటినీ ఒక దారిలో పెట్టడానికి విపరీతమైనటువంటి కృషి చేయవలసినటువంటి పరిస్థితి, తద్వారా చికాకు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. బీపీ, షుగర్ లాంటి ముఖ్యమైనటువంటి ఈ రకమైన వ్యాధుల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మతిమరుపుతో ఔషధ సేవనాన్ని మర్చిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ప్రయాణాలు విరివిగా చేయవలసి రావడం కొందరికి, తద్వారా ఆ ప్రయాణాల్లో కూడా కాస్త అనారోగ్యం కూడా ఏర్పడే అవకాశాలు, ఈ విధమైనటువంటి మానసికమైనటువంటి ఒక సంఘర్షణ ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది. అయితే తమ ముందు చక్కగా ఉండి చాటుగా ఇంకొక మాట మాట్లాడేటువంటి వాళ్ళ విషయంలో కాస్త మెలకుగా ఉండండి. ఒక రకమైనటువంటి తొందరపడి మీలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడా ఎదుటి వారికి చెప్పే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు యథావిధిగా గత వారం చెప్పినట్టుగానే ఈ వారం కూడా శనేశ్వర ధ్యానము, వీలైతే శనికి సంబంధించినటువంటి కొంత తైలాభిషేకాదులు ఇవన్నీ కూడా చేయించండి. ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గతం కన్నా కాస్త మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీ యొక్క దైనందిన యొక్క నిత్య విద్యుక్త ధర్మాల్లో కూడా ఒక రకమైన ఉత్సాహము, ఇవన్నీ కూడా కొంతమంది సహాయ సహకారాలు మిత్రుల వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ కొంత సహాయ సహకారాలు మీకు లభించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబంలో ఒక రకమైనటువంటి ధన విషయమే ముఖ్యంగా ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి స్థితి, అయోమయ స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ధనం ఎక్కడ పెడుతుందా, ఏం ఖర్చు చేస్తున్నామా,
ఎటు అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వృధాగా ధనం ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మీరు చేస్తున్నటువంటి కొన్ని విరాళాల కోసం కానీ లేదా రుణపరంగా కానీ మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. ఒక 60% మాత్రం సఫలమయ్యే అవకాశాలు ఈ వారం ఉన్నాయి. ఇక సమాజంలో లేదా విదేశాల్లో ఉండేటువంటి కొంతమంది ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క పరిచయం మీకు అనుకూలంగా ఉండడం, భవిష్యత్తుకు ఒక రకమైనటువంటి ఉపయోగకరంగా మారేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక నూతన వ్యాపారాలు చేయటంలోనూ కానీ లేదా నూతనమైన ఒక వాహనాన్ని కొనుగోలు చేసే పనిలో మీరు పూర్తిగా నిమగ్నమై ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు కాస్త ఆరోగ్యంలో మాత్రం అశ్రద్ధ మాత్రం పనికిరాదు, శ్రద్ధ తీసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి, హనుమ ఈ రెండింటి ఆరాధన చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా హాయిగా ఆనందంగా చక్కగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలపడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. వారి ప్రవర్తన మీకు సంతృప్తిపరిచే విధంగా ఉంది. నూతన స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక కళాకారులకు ముఖ్యంగా ఈ వారం ఈ రాశి కళాకారులకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి చక్కగా మీరు చేసిన కృషికి చక్కని ఫలితాలు మీరు పొందుతారు. అయితే కొందరికి మాత్రం రావలసినటువంటి ధనంలో కాస్త మిశ్రమ ఫలితం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. మీ యొక్క కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. నూతన వ్యాపారాల కోసమేమి మీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు కాస్త వాయిదా పడ్డము లేదా ఒకటికి 2 సార్లు కాస్త విసిగించి చివరికి ఫలితం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. పర్వత ప్రాంత నివాసాలకు వెళ్ళటమో లేదా ప్రయాణాలు చేయడమో, తీర్థయాత్రలు చేయడమో ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత ధనం కానీ లేదా కొంత మీకు రావాల్సినటువంటి కొన్ని అధికారికమైన పత్రాలు కానీ అవి మీకు చేతికందే అవకాశం కూడా కనపడుతోంది. ఇక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా అనుకూలంగా ఉంది కనుక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఏదైనా దుర్గా స్తోత్రం కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రం నిత్యం పారాయణం చేయండి. అనుకూల ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మానసికమైన చక్కని ఆనందం, ఆరోగ్యం కుదుటపడడం, సరి అయినటువంటి వ్యాధి నిర్ధారణ జరిగి సరి అయినటువంటి ఔషధ సేవనం ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. మానసికంగా చక్కగా సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనటమో లేదా బంధుమిత్రుల సమాగమం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త వ్యాపారాలలో కొత్త భాగస్వాములతో నూతన వ్యాపారాలలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే కొంత వృధా సంచారం కూడా కనపడుతుంది. ధనం కాస్త ఖర్చు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక పేరు ప్రతిష్టలు పెంచుకోవాలని ఎవరైతే మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారో వాళ్ళకు కొంత సహాయం చేయాలని మీరు ఒక రకమైన భావిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలకి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రకమైనటువంటి ఆలోచనలో అపాత్ర దానం చేసేటువంటి అవకాశం కూడా ఉంది కనుక ధనాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక గోసేవ ఇలాంటి వాటి విషయాలలో కూడా కొంత మీరు శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ధనాన్ని ఈ విధమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల విషయాలలో ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక విదేశాలలో ఉండేటువంటి వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉంది. మీకు రావాల్సినటువంటి ఏవైతే అధికారిక పత్రాలు కానీ ఏదైనా లాభం చేకూరాలో అది ఇంకా 4 రోజుల తర్వాత అయినా చేకూరుతుంది అనే విషయాన్ని మీరు నిర్ణయం చేసుకొని దాన్ని స్థిరపరచుకుంటారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూల ఫలితాలు మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా
లోకమంతా కూడా మీరు చక్కగా ధనం బాగా ఉందని, బాగా పరపతి ప్రతిష్ట ఇవన్నీ ఉన్నాయి కనుక వీరితో పనులు చేయించుకోవాలి, చేసుకోవాలనేటువంటి వారి యొక్క సంఖ్య, మీ చుట్టూ తిరిగేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. తద్వారా మిమ్మల్ని పొగట్టం, తద్వారా మిమ్మల్ని స్తోత్రం చేయటం, ఇలాంటి వాటి వల్ల ఎవరైతే పొగుడుతున్నారో వాళ్ళకి ఏదైనా చేయాలి, ఈ రకమైనటువంటి ఒక రకమైన వలయంలో మీరు చిక్కుకొని మీ యొక్క సొంత పనులు విస్మరించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావటం, తద్వారా ధన వ్యయము, శారీరకమైనటువంటి కాస్త అలసట ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలే విపరీతంగా కనబడుతున్నాయి. సంతానం యొక్క ప్రవర్తన, సంతానం యొక్క అభివృద్ధి మీకు సంతృప్తిని ఏర్పరిచేటువంటి అవకాశం కూడా ఉంది. స్థిర చరాస్తుల విషయాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు రావటం, లేదా నూతనంగా ఏవైనా స్థిర చరాస్తుల్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక గృహ వాతావరణం అంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావటం, విదేశీ ప్రయాణాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి మీకు కావలసినటువంటి ఏవైతే అధికారికంగా పత్రాలు కావాలో అవన్నీ కూడా సకాలంలో మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది. మీ మాటకు, మీ యొక్క వ్యక్తిత్వానికి చక్కగా గుర్తించేవారు ఉంటారు. మీ యొక్క మాటకు విలువ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. సహజంగా స్త్రీలకు ఏర్పడే కొన్ని ఇబ్బందుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల అనేకమైనటువంటి మీకు మంచి పనులను మీరు పొందేటువంటి అవకాశం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయండి. అలాగే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. యథావిధిగా ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమా. వాహనాలు నడిపే సమయంలో కానీ, లేదా ఎదుటివారితో ఏదైనా వ్యాపార లావాదేవీలు మీరు నిశ్చయమో నిర్ణయమో చేసుకునేటువంటి సమయంలో కూడా 1-2 సార్లు ఆలోచించడం, కాస్త శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోవడం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విపరీతంగా అలసిపోవటం వల్ల మానసికంగా, శారీరకంగా చుట్టూ ఉండేటువంటి జనాలంతా కూడా కేవలం ఏదో మేలు ఆశించి మాత్రమే మీ చుట్టూ తిరుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని కాస్త ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనలు మీలో రావటం, దానికి కొన్ని ప్రయత్నాలు మీరు చేసుకోవడం, ఇవన్నీ కూడా జరగవచ్చు. ఎవరైతే ప్రేమగా చక్కగా మీరు కావాలని కోరుకుంటున్నారో కేవలం అది ఒక రకంగా మీ నుంచి ఏదో ఆశించి మాత్రమే అలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని మానసికంగా విపరీతంగా బాధపడతారు. సంతానం కోసమే మీరు కొంత ధనాన్ని వారికి కావలసినటువంటి కొంత ధనాన్ని కానీ, లేదా ఇంకా ఇతరత్ర సదుపాయాన్ని కానీ వారికి మీరు సమకూర్చే పనిలో నిమగ్నమై ఉంటారు. ధనాన్ని విపరీతంగా ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది. సొంత లాభం కొంత మానుక అనేటువంటి విషయం ఆ సామెత మీ విషయంలో రుజువవుతుంది. ఉన్నదంతా కూడా సరే వాళ్ళకన్నా ఎక్కువ ఏమిటి అనేటువంటి విషయంలో ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. కేవలం ఆరోగ్య విషయంలోనే శ్రద్ధ తీసుకోవాలి. పేరు ప్రతిష్టకు మాత్రం ఎలాంటి లోపం వచ్చే అవకాశాలు మాత్రం లేవు. ఈ వారం వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆత్మస్థైర్యంతో మీరు ఉంటారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని, అలాగే ఈ వారంలో ఒకసారైనా సరే ఈశ్వర ఆలయంలోకి వెళ్ళి రుద్రాభిషేకం చేసే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా తెలిపే ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలని మీరు ఈ వారం అంతా కూడా సుఖశాంతులతో, ఆనందంతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సదా గడపాలని మనసారా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.